రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బలూచిస్తాన్ పాకిస్తాన్లో దాదాపు 55 నుంచి 60% భూభాగం. ఇప్పుడు ఈ మొత్తం భూభాగంలో దాదాపు 80% పైన పాకిస్తాన్ కంట్రోల్ లేదు. బలూచ్ తిరుగుబాటుదారులు కావచ్చును, బలూచ్ ప్రజా సంఘాలు కావచ్చును, బలూచిస్తాన్కి చెందినటువంటి మహిళలు కావచ్చును, వీళ్ళు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు. సైన్యాన్ని స్థావరాల నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏ నాయకుడు బలూచిస్తాన్లో పర్యటించకుండా చేస్తున్నారు. దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ. బలూచిస్తాన్లో పాకిస్తాన్ పరిస్థితి ఇదే, లేవలేకుండా చావగొడుతున్నారు. ఇది జరుగుతోంది. మనందరికీ జఫర్ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ట్రైన్ హైజాక్ సంఘటన గుర్తుంది. ఆ ట్రైన్ హైజాక్ సంఘటనలో 200 మందిని కాపాడామని పాకిస్తాన్ చెబితే చనిపోయినటువంటి 200 మంది పాకిస్తానీ ఆర్మీ జవాన్ల జాబితాను ఫోటోలతో సహా బలూచ్ తిరుగుబాటుదారులు విడుదల చేశారు. పాకిస్తాన్కి ముఖం ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక ట్రైన్ మీద అటాక్ని వీళ్ళు ప్లాన్ చేశారు. బోలన్ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ ఉంది, కరాచీ నుంచి క్వెటా దాకా వెళ్తుంది. కరాచీ సింధ్కి రాజధాని, క్వెటా బలూచిస్తాన్ రాజధాని. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటటువంటి ఈ ట్రైను సరిగ్గా బోలన్ ఎక్స్ప్రెస్ కొంత దూరం వెళ్ళగానే అక్కడ దాన్ని ఆపేశారు. ఎందుకంటే వాళ్లకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చింది. ఒక 2-3 స్టేషన్లు దాటిన తర్వాత 80-90 మంది సాయుధ బలూచులు రైల్వే పట్టాల దగ్గర తిరుగాడుతున్నారు. వీళ్ళు రైలు రాగానే దాన్ని అక్కడ ఆపేస్తారు, పేల్చివేయచ్చు, కిడ్నాప్ చేయొచ్చును, హైజాక్ చేయొచ్చును, ఇంకేదన్నా చేయవచ్చు. కాబట్టి ట్రైన్ని ముందు స్టేషన్లోనే ఆపేశారు. ఈ రకంగా జఫర్ ఎక్స్ప్రెస్ లాంటి సంఘటన పునరావృతం కాకుండా పాకిస్తాన్ మొత్తం మీద చిట్ట చివరి క్షణంలో తనను తాను కాపాడుకోగలిగింది. ఈ బోలన్ ఎక్స్ప్రెస్ నెల రోజుల తరువాత 4 రోజుల క్రితమే మళ్ళీ ప్రారంభమైంది. నెల రోజుల క్రితం జరిగినటువంటి దానివల్ల మొత్తం ట్రైన్స్ అన్నీ ఆపేశారు. మళ్ళీ ప్రారంభమైన 4వ రోజే ఈ సంఘటన జరగడం, దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ రైలు సర్వీస్ని ఆపేశారు. మొత్తం బలూచిస్తాన్లో రైల్వే సర్వీసులు దాదాపుగా నడవని పరిస్థితి వచ్చింది. ఇది చాలదన్నట్టు బలూచిస్తాన్లో కాదు, పొరుగున ఉన్నటువంటి ఇరాన్లో కూడాను దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లో ఉన్నటువంటి ఇరాన్ యొక్క ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఏదైతే ఉందో దాని పేరు సిస్తాన్ బలూచిస్తాన్. బలూచిస్తాన్లోనే ఒక భాగము ఇది ఇరాన్లో ఉండిపోయింది. ఇరాన్లో దీనిని ముఖ్యంగా ఆయిల్, మిగతా అనేక జాహెదాన్ ప్రాంతం ఇవంతా కూడాను ఈ సిస్తాన్ బలూచిస్తాన్లో వస్తాయి. సిస్తాన్ బలూచిస్తాన్లో కూడాను బలూచులు నివసిస్తారు. కాబట్టి ఆ బలూచుల సహకారము పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్కి చెందినటువంటి బలూచులకి లభిస్తుంది. తాజాగా ఏప్రిల్ 13వ తారీఖున సిస్తాన్ బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఒక మెహరిస్తాన్ అనే జిల్లా ఉంది. ఆ మెహరిస్తాన్ జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక కార్ గ్యారేజ్ ఉంది. ఆ కార్ గ్యారేజ్లో రిపేరర్లుగా, మెకానికల్గా పనిచేస్తున్నటువంటి 8 మంది పంజాబీ పాకిస్తానీలు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పంజాబ్ నుంచి వెళ్ళి అక్కడ మెకానిక్స్గా ఈ రకమైన చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి 8 మందిని బలూచ్ తిరుగుబాటుదారులు హత్య చేశారు. 8 మందిని ఏప్రిల్ 13న జరిగింది. వీళ్ళందరూ కూడాను పంజాబ్లో ఉన్నటువంటి బహావల్పూర్కి చెందినటువంటి వాళ్ళు. బహావల్పూర్ నుంచి సిస్తాన్ బలూచిస్తాన్లో ఉద్యోగానికి వెళ్ళారు. ఇలాంటి సంఘటనే గత సంవత్సరం జనవరిలో జరిగింది. అంటే దాదాపు ఒక 14-15 సంవత్సరాల ముందు అక్కడ ఉన్నటువంటి సారావాన్ అనేటటువంటి పట్టణం ఉంది. ఆ సారావాన్ పట్టణంలో 9 మంది పంజాబీ పాకిస్తానీలు అక్కడ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు కూడా కార్ మెకానిక్లు. వాళ్ళు పడుకుని ఉండగా వాళ్ళని హత్య చేయటం జరిగింది. సో ఈ ఒకే తరహా సంఘటనలు ఏడాది లోపల 2 సంఘటనలు జరిగినాయి. ఈ పంజాబ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడాను ముల్తాన్, ముజఫర్గఢ్, బహావల్పూర్ ఇటువంటి ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు.
ఇవి చాలా ఉన్నట్టు, ఈ దాడులు చాలా ఉన్నట్టు, ట్రైన్ కిడ్నాప్స్, హైజాక్స్, ట్రైన్ పైన దాడులు, అదేవిధంగా పాకిస్తానీ సైన్య స్థావరాలు, సైనికుల కాన్వాయ్ల మీద దాడులు చాలా ఉన్నట్టు ఇప్పుడు తాజాగా పాకిస్తాన్కి చెందినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం పైన మహిళలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. మహిళలందరూ కూడాను శాంతియుత మార్చులు తీసుకుంటూ వెళ్ళడము, మా బంధుమిత్రులందరినీ కూడాను పాకిస్తానీ సైన్యం కిడ్నాప్ చేసి చంపేసిందా, ఉంచిందా, వాళ్ళు ఎక్కడున్నారు, జైల్లో ఉంటే వాళ్ళని హాజరుపరచండి, చనిపోతే శవాలు ఇవ్వండి, మేము అంత్యక్రియలు జరుపుకుంటామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక సంస్థని ఏర్పాటు చేశారు. దాని పేరు బలోచ్ ఎగ్జెటీ సమాజ్. ఇది ఏక్ జుట్ అనేటటువంటి హిందీ పదంలాగా ఉంది. బలోచి ఎగ్జెటీ సమాజ్. దీనికి సంబంధించిన నాయకులు ఎక్కువ మంది మహిళలు. ఈ మహిళలందరిలో ఉదాహరణకి మనము వింటున్నటువంటి మహరంగ్ బలూచ్, ఆమె జైల్లో ఉంది. ఆమె కాకుండా సమీదీన్ బలోచ్, బీబౌద్ బలోచ్, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. నైలా ఖాద్రీ బలోచ్ వంటి మహిళలు విదేశాలలో ఉండి ఉద్యమాలు చేస్తున్నారు. బలూచిస్తాన్ మీద ఒక అవగాహన నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ముల్లా ఫర్హాద్ అనేటటువంటి ఒక యువకుడు, ఆయన హక్ దో తహరీక్ అంటే మా హక్కులు మాకు ఇవ్వండి అనే సంస్థది. హక్ దో తహరీక్కి చెందినటువంటి ఆయనని అరెస్ట్ చేశారు. అదేవిధంగా డాక్టర్ హన్మల్ బలోచ్, గుల్జరీ బలోచ్, షాజీ సిబ్గతుల్లా, వీళ్ళందరినీ కూడాను పాకిస్తానీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి ప్రజా ఉద్యమం నడుస్తోంది. దీనిలో వేల సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు. వీళ్ళు ఏకంగా కరాచీలో, పెషావర్లో, ఇస్లామాబాద్లో, లాహోర్లో వీళ్ళు ఈ పెద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాలను జరిపి పాకిస్తానీ మిలిటరీని, పాకిస్తానీ ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని, ఒకవైపు భారతదేశంలో కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది కానీ పాకిస్తాన్లో మాత్రము బలూచుల మీద ఇష్టారాజ్యంగా అత్యాచారాలు చేస్తుంది. వాటన్నిటినీ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. బలూచులకు స్వతంత్రం ఇవ్వాలి, అసలు మేము పాకిస్తాన్లో అంతర్భాగం కాము అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పాకిస్తానీ సైన్యానికి కానీ, పాకిస్తానీ పంజాబ్కి చెందినటువంటి ఉద్యోగులకు కానీ, అదేవిధంగా పాకిస్తానీ ప్రభుత్వ అధికారులకు కానీ, రాజకీయ నాయకులకి కానీ బలూచిస్తాన్లో ప్రవేశం లేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఎవరన్నా ఉద్యోగం చెయ్యాలని వచ్చినా కూడాను సివిలియన్ దుస్తుల్లో రావడము, ఐడెంటిటీ కార్డులను దాచేసుకుని రావడము, తాము పంజాబీ అన్నటువంటి విషయం తెలియకుండా రావడము, ఈ రకంగా వీళ్ళు రకరకాల మార్గాలతో వచ్చి క్వెట్టాలో మిగతా ప్రాంతాల్లో తమ ఉద్యోగాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతము పాకిస్తాన్లోని 55-60% భూభాగానికి ప్రాతినిధ్యం వహించే బలూచిస్తాన్లో ఉన్నటువంటి క్వెటా కావచ్చును, పంజ్గూర్ కావచ్చును, గ్వాదర్ కావచ్చును, ముష్తాంగ్ కావచ్చు, ఇట్లాంటి ఒక 6-7 పట్టణాలను మినహాయించి మిగతా ప్రాంతంలో పాకిస్తాన్ యొక్క అధికారము, ఆధిపత్యము, ప్రభుత్వము బలూచిస్తాన్లో పనిచేయటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.